హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా మనము అప్పటికప్పుడు ఈ క్రిస్పీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చండి. ముందుగా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక కప్పు నిండా వాటర్ తీసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత అదే కప్పుతోటి బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ కూడా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుందాము. మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ కొద్దిగా వేసుకుందామండి. చూడండి. తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుందామండి. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఎండు కొబ్బరి పొడి బదులు మీరు పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూను గోధుమ పిండిని వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. తర్వాత జీలకర్ర వేసుకుందాము. మీరు గోధుమ పిండి బదులు మైదా కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకుందాము. స్టవ్ ఆఫ్లోనే ఉంచాలండి. మొత్తం ఇలా కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందాము. కలుపుకొని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత చూడండి, బాగా చల్లారిపోయింది. ఈ పిండిని మొత్తాన్ని తీసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. తర్వాత చపాతీ కర్రను తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. అప్పుడే ఈ పూరీలు అయితే చక్కగా పొంగి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మందంగా ఉంటే లోపల సరిగ్గా ఉడకదు. అందుకని కొద్దిగా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి. తర్వాత ఒక షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ ఇలా బౌల్ కానీ తీసుకొని చక్కగా చిన్న పూరీలాగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పూరీలను అయితే మనం ఫ్రై చేసుకుందామండి. 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. చూడండి, పూరీలు అయితే ఎలా పొంగుతున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఉప్పు బదులు మనం పంచదార వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఈ పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం ఉన్న వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో రెడీ చేసే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.